ఓం గణేశాయ నమః, ఓం గురుభ్యో నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి బంధువులారా, ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన యథార్థమైన ఘటన, యథార్థమైన నీళ్ళ, యథార్థమైన సంఘటనలు మీతో ప్రస్తావిస్తున్నాను. బాబావారు సశీర్లుగా ఉన్నప్పుడు నేను జీవించలేకపోయానని, ఆయన సాంగత్యంలో నేను గడపలేకపోయాననే మనోవేదన బాధ ఉంటే బాబావారు స్వప్నదర్శనం సాక్షాత్కరించి అనేక మంది అవధూతల్ని, సాధుపురుషుల్ని, యోగుల్ని, మహానుభావుల్ని ప్రత్యక్ష పరోక్ష దర్శనం చేసుకునే భాగ్యాన్ని నాకు కల్పించారు. ఈ క్రమంలో అనేక మంది అవధూతుల్ని నేను సందర్శించాను. అటువంటి అవధూతులు సందర్శించడమే కాకుండా నా జీవితంలో ప్రధానంగా ఈ సాధు పురుషుల్ని, అవధూతుల్ని, తర్వాత మహనీయుల్ని కలుసుకునేటువంటి భాగ్యం ఏమిటా అని పరిశీలిస్తే ఒక గొప్ప మహానుభావుడు చెప్పాడు, అయ్యా ఈ పుణ్యం అంతా కూడా నీది కాదు, పూర్వజన్మ సుకృతం. అంటే తల్లిదండ్రులు చేసినటువంటి తాత ముత్తాతలు చేసినటువంటి పుణ్యం బిడ్డలకు వర్తిస్తుంది. మీ తల్లి ఒక మహా గొప్ప ఆధ్యాత్మిక పరురాలు, అవధూత, నర్మగర్భంగా ఉంటుంది. భౌతికంగా ఆవిడ మామూలుగా ఒక గృహిణిగా, మామూలుగా సాధారణమైనటువంటి స్త్రీలాగా కనిపిస్తున్నప్పటికీ కూడా భగవంతుడి యొక్క శక్తి ఆమె దగ్గర నిమిడీకృతమైంది అని చెప్పేసి స్వామివారు సెలవిచ్చారు. అటువంటి నా తల్లి గారి గురించి కాస్త మీతో చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాను. ప్రధానంగా ఆవిడ పేరు మాణిక్యమ్మ ఆవిడ పేరు. తర్వాత మా నాన్నగారి వైవాహిక జీవితంలో వచ్చినాక కొమ్మినేని మాణిక్యమ్మగా ఆమె స్థిరపడింది. గతంలో వాళ్ళ ఇంటి పేరు బొడ్డు మాణిక్యమ్మగా ఉన్నటువంటి ఆమె కొమ్మినేని మాణిక్యమ్మ జీవితంలో ప్రవేశించింది. మాణిక్యమ్మ జీవితం గనక మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా వాళ్ళ నాన్నగారు, అమ్మగారు కోటయ్య, పిచ్చమ్మ అనేటువంటి దంపతులకి ఆమె 1939 సంవత్సరంలో జన్మించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా జిల్లా కేంద్రమైన సత్తెనపల్లి గ్రామంలో ఆమె జన్మించింది. వాళ్ళ నాన్నగారు చాలా కాలం పాటు వాళ్ళ అమ్మ దగ్గర ఉండి ఆ తర్వాత 2 పిల్లలు పుట్టినాక ఆయన జీవితంలో వైరాగ్యం చెంది అతను పూర్తిగా సన్యాసిగా మారి ఆయన సన్యాసి జీవితాన్ని చాలా కాలం అనిపించాడు. ఆయన సన్యాసిగా మారి వైరాగ్యంతో పిడుగురాళ్ల పరిసర ప్రాంతాల్లో అడిగొప్పల, దుర్గి, ఇతర ప్రాంతాల్లో కూడా సంచరించి పిడుగురాళ్ల గంగానమ్మ గుడిలో దాదాపు 30 సంవత్సరాల పాటు సాధన చేసి ఎంతో ఆధ్యాత్మిక శక్తిని సాధించినటువంటి గొప్ప వ్యక్తి అతను కోటయ్య. ఆయన పేరు నక్కా కోటయ్య. వాళ్ళ తండ్రి గారు, అదేవిధంగా వాళ్ళ అమ్మగారు కాస్తంత మతిస్థిమితం లేనటువంటి వ్యక్తి ఆవిడ ప్రధానంగా కాస్త మైండ్ సరిగ్గా అంటే అయోమయ స్థితిలో ఉండేది. అయినా కూడా 2 బిడ్డల్ని చాలా చక్కగా కష్టపడి పెంచి పెద్ద చేసుకుంది. ఆవిడకి అప్పుడప్పుడు కూడా ఆవిడకి మూర్ఛ రోగం కూడా వచ్చేది. అయినప్పటికీ కూడా ఆవిడ బిడ్డల్ని ఎంతో క్రమశిక్షణగా పెంచి పెద్ద చేసింది. ఒకసారి తన బిడ్డకి, ఈ మాణిక్యమ్మ అనే బిడ్డకి పాము కరిచి వెళ్ళిపోయింది. బిడ్డ పెద్దగా గుక్క పెట్టి ఏడుస్తుంది. ఈవిడ ఎక్కడికో పనికి వెళ్ళింది. తీరా వచ్చి చూస్తే బిడ్డ కాలు నిండా కూడా రక్తమై కారుతూ ఉంది. ఒకసారి చూసి ఆవిడ ఎమ్మటే అక్కడ ఉన్న ఆకుల్ని తెచ్చి ఆవిడకి రాసి ఉపశమనం పొందింది. ఈ విధంగా ఆవిడ బాల్యంలోనే పాము కాటుకు గురైనా కూడా తిరిగి జీవించింది. అదేవిధంగా చిన్నప్పటి నుంచి కూడా 10 మందికి అన్నం పెట్టాలని, 10 మంది యొక్క బాధ కష్టాన్ని చూడలేక ఆమె ఆధ్యాత్మిక జీవనంలో గడిపేది. ప్రధానంగా కొంత యుక్త వయసున వచ్చినప్పటికీ కూడా ఆమె ఏదో ఒక పని తన యొక్క భర్తతో పనిలో పాలు పంచుకుంటూ ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒక తన చేతనైనటువంటి చిన్న వ్యాపారాలు చేస్తూ చేదోడు వాదోడుగా ఉండేది. అదేవిధంగా ఆవిడ అనేక రకాలుగా కూడా చిన్నప్పుడు కూడా పేదవారికి, పిల్లలకి తనకు ఉన్నటువంటి ఆహారాన్ని కానీ, తనకు ఉన్నటువంటి వస్తువులు కానీ వాళ్ళకి ఇచ్చి ఆదరించేది. ప్రధానంగా సత్తెనపల్లిలో భర్త అనుమయ్యతో జీవిస్తున్నటువంటి కాలంలో ఎవరికైనా ఏదైనా కష్టమో ఇబ్బంది వచ్చిందంటే భర్తకి తెలియకుండా ఆయన నిర్వహించే వ్యాపార సమస్యలో నుంచి డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి గుప్తంగా దానం ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఎవరైనా మరీ ఇబ్బంది, పెళ్ళిళ్ళు, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆవిడికి చాలా నగలు, బంగారము ఉండేది. అటువంటి బంగారం ఆ యొక్క భోషాణం పెట్టిలో కూడా తీసుకొని చాలామందికి ఆ నగలు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు లేకపోలేదు. చిన్నప్పుడు ఆవిడ దాదాపు వైవాహిక జీవితంలో సుమారు ఒక 15 సంవత్సరాల పాటు పిల్లలు జన్మించలేకపోతే
భగవంతుడు యొక్క కృపతో ఆవిడకి భద్రాచలం వెళ్తే రాముని యొక్క అనుగ్రహంతో ఒక మగబిడ్డ, తర్వాత తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అక్కడ దర్శనం చేస్తే మరో బిడ్డ, ఇద్దరు బిడ్డల్ని ఆలస్యంగా సుమారు రమారమి 18 సంవత్సరాల తర్వాత ఆ ఇద్దరు బిడ్డలను కూడా భగవంతుడు అనుగ్రహించాడు. ఈ ఇద్దరు బిడ్డలు పుడతారని కూడా సాక్షాత్తు చిలక రూపంలో స్వామివారు ప్రశ్న చేస్తే జవాబు ఇచ్చారు. అయితే ఆవిడ తన యొక్క వైవాహిక జీవితంలో ఉన్నప్పటికీ కూడా తనకి బిడ్డలు పుట్టినప్పటికీ కూడా తనకు ఉన్నటువంటి పాలును కూడా పక్కింటి వాళ్ళు ఎవరైనా పాపం పని చేసుకొని వెళ్ళేవాళ్ళు, చిన్న చిన్న అక్కడ మధ్య తరగతి తక్కువ తరగతి వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళ పనులకు వెళ్ళేవాళ్ళు, చిన్న చిన్న పిల్లల్ని వదిలిపెట్టేవాళ్ళు. వాళ్ళకి ఆకలి ఏడుస్తూ ఉంటే తన స్థనాల ద్వారా తన బిడ్డకి ఇవ్వడం కాకుండా పక్కన ఉన్నటువంటి పిల్లలకు కూడా పాలు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఆ రకంగా పాలు ఇచ్చి కూడా పెంచింది. తర్వాత బిడ్డలందరికీ కూడా చుట్టుపక్కల వాళ్ళకి ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా కూడా ఈ రకంగా చేస్తూ ఉండేది. మొదటి నుంచి కూడా సాధు సాంగత్యము, తర్వాత ఆవిడకి ఒకరికి సహాయం చేయాలనేటువంటి గుణము, అన్నం పెట్టాలనేటువంటి గుణము ఆవిడకి ప్రధానంగా ఉంది. ఈ క్రమంలో తన జీవితంలో బాల్యం నుంచే కూడా ఎన్నో కష్టాలు నష్టాలు ఉన్నప్పటికీ కూడా పరోపకారమే పరమార్థకారం అన్నట్టుగా జీవించింది. ప్రధానంగా ఆమె జీవితంలో 2-3 సార్లు ఆవిడకి మృత్యుగండం కూడా భగవంతుడు తప్పించాడు. ఒకసారి ఆవిడ తన 5 సంవత్సరాల కొడుకుతో ఒకసారి ప్రయాణం చేస్తూ ఏదో గ్రామం పోవాల్సి ఉండి ప్రయాణం చేస్తుంటే మార్గం మధ్యలో అప్పుడు మంచినీళ్ళకి దిగుడు బావులు ఉండేది. ఆ దాహం కోసం దిగుడు బావికి తన బిడ్డను తీసుకొని కిందకి దిగితే అక్కడ అకస్మాత్తుగా ఆవిడకి మూర్ఛలు కూడా ఉండేవి. ఈ క్రమంలో మూర్ఛ వచ్చి బావిలో మునిగిపోయింది. ఆవిడకి దాదాపు చాంతాడంత బారెడు జుట్టు ఆవిడకి ఉండేది ఆ కాలంలోనే. అందువల్ల 5 సంవత్సరాల తన కుమారుడు ఆ జుట్టు పట్టుకొని అక్కడ నిలబడి పెద్దగా కేకలేశాడు, అమ్మ అమ్మ అని. ఎవరో దారిన పోయేవాళ్ళు వచ్చి చూస్తే బిడ్డ 5 సంవత్సరాల అబ్బాయి జుట్టు పట్టుకుని ఉన్నాడు. జుట్టు పట్టుకుని ఉన్నటువంటి అబ్బాయి కేకలేస్తున్నారని వాళ్ళు దిగి లాగితే ఆమె మునిగిపోకుండా ఆ విధంగా రక్షించబడింది. ఆ విధంగా మృత్యువు నుంచి తప్పించుకుంది. తర్వాత ఇంకొక పర్యాయం తన పెద్ద కుమారుడు జన్మించినప్పుడు అక్కడ సత్తెనపల్లి మామూలుగా అమ్మవారి ఆసుపత్రి అంటే సెయింట్ జోసెఫ్ ఆసుపత్రి అక్కడ ఉంది. ఆ ఆసుపత్రి సమయంలో బిడ్డ ప్రసవించినప్పుడు సాక్షాత్తు ఆవిడ అనేక పర్యటనలో భాగంగా సాక్షాత్తు మదర్ తెరిస్సా ఆ ప్రసవ సమయంలో అక్కడికి వచ్చి బిడ్డని కష్టంగా ఉంటే ఆపరేషన్ ఆవిడ స్వీయ పర్యవేక్షణలో డాక్టర్ అల్లపరెడ్డి ఇతర వైద్య బృందం ఆపరేషన్ చేస్తే మంచి 12 మగబిడ్డ పుడితే చాలా సంతోషపడింది. ఈలోపు భర్తకి చెబుదామని అనుకున్న సమయంలో అకస్మాత్తుగా ఆమె కళ్ళు మూసుకుపోయాయి, చేతులు చలనం ఆగిపోయింది, స్పృహ లేదు. డాక్టర్లు వైద్యులు ఆవిడ చనిపోయారని నిర్ధారించి ఆవిడని తీసుకెళ్ళి పోస్ట్ మార్టం రూములో వేయడం జరిగింది. భర్తకి కబురు చేశాడు. భర్త వచ్చి ఒడివడిగా హాస్పిటల్కి వచ్చేసరికి ఆవిడ చనిపోయి ఉంది. బిడ్డ అక్కడే 12గా నవ్వుతూ ఉన్నాడు. చుట్టుపక్కల వాళ్ళు తమకి ఈ 12 బిడ్డను తమకి ఇవ్వవలసిందిగా అభ్యర్థించారు. తమ బాగా చూసుకుంటామని, డబ్బున్నామని, ఆశాములని. అయినా కూడా తండ్రి లేదు, ఆ బిడ్డ నేను పెంచుకుంటాను, భార్య పోయినా పర్వాలేదని చెప్పేసి కాస్తంత స్థిమితపడి బాధపడి భార్యని చూడటానికని పోస్ట్ మార్టం రూముకి వెళ్తే అక్కడ ఈ చనిపోయినటువంటి ఆవిడ మాణిక్యం అనే ఆవిడ ఏదో కాస్త చిటికిన వేలుగు కొంచెం కదిలినట్టుగా కనిపించి ఆయన వెంటనే స్పర్శ ఉంది, ప్రాణం పోలేదని చెప్పేసి ఎంబడే గమనించి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నర్సుల్ని అనేక రకాలుగా దుర్భాషలాడి ఎంబటే ఆవిడని తీసుకొచ్చి మళ్ళీ యథావిధిగా సరైన ఆక్సిజన్ పెడితే తిరిగి ఆమె బతికింది. ఈ రకంగా మళ్ళీ తిరిగి మృత్యువుని జయించి ఎన్నో ఆమె జీవితకాలంలో చేసింది. ఆ తర్వాత కొద్దిగా పరిణితి చెందినాక భగవంతుడు అమ్మవారి యొక్క పూజ ఆమె మొదలుపెట్టింది. ఆ కనకదుర్గమ్మ పూజ తన ఆధ్యాత్మికంగా ఎప్పుడూ కూడా పూజ చేస్తూ 10 మందికి సహాయం కావాలని అనేక రకాలైనటువంటి తాయిత్తులు, అంతరాలు, కుంకుమ పూజతో చేసి అవన్నీ కూడా కష్టంలో బాధలో ఉన్న వాళ్ళకి అవన్నీ కట్టేది. చాలామంది వివిధ రకాల దూర ప్రాంతాల్లో సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆవిడ దగ్గరకు వచ్చి అంతరాలు కట్టించుకొని తమ ఆపదల కష్టాలు తీర్చుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తర్వాత ఎటువంటి ప్రయోజనం, ఎటువంటి ఫలప్రదం కూడా ఆశించకుండా తన జీవితం, ఆధ్యాత్మిక జీవితం అంతా కూడా చాలామందికి పంచిపెట్టింది. తర్వాత ఆవిడ గృహమే
ఒక దేవాలయంగా ఉండేది. కొన్ని వేల వందల విగ్రహాలు పటాలు అన్నీ కూడా ఆ ఇంట్లో పెట్టుకొని ఆ ఇంట్లో వంట సామాను కంటే ఎక్కువ దేవుడు పటాలే కనిపించాయి. పూజా సామాగ్రి, తర్వాత కుంకుమ, పసుపు, కడ్డీలు వీటితో పాటు ఆ విగ్రహాల మధ్య ఆమె ఒక సజీవ అవధూతలాగా చూసేవాడికే భయం గొలిపే విధంగా ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం ఉండేది. ఆ రకంగా అనేక సంవత్సరాల పాటు ఎన్నో ఆధ్యాత్మిక సేవలు, తర్వాత భక్తులకి ఎన్నో ఇవి ఇచ్చి ఆమె పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని గడిపింది. ఆవిడ ఇచ్చినటువంటి తాయితులు అంతరాలు తీసుకొని వాళ్ళకి బాధలు నివారణ అయినాక ఆమెకు ప్రేమతో బట్టలు పళ్ళు ఎత్తుక్కుంటూ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా కూకలలు. అయినా వాటిని ఆమె ఉంచుకునేది కాదు. వాటిని అమ్మటే పేదవాళ్ళకి పక్కన ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేది. ఇప్పటికీ కూడా తన దగ్గరికి వచ్చినటువంటి ప్రతి రూపాయి కూడా పక్కవాడికి పెట్టాలని, వారి కళల్లో ఆనందము, వాడికి సహాయం చేయడమే తన పరమావధిగా భావించి తన ఆధ్యాత్మిక జీవితం ఇప్పుడు సుమారు 85 సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. కాస్త ఆరోగ్యం క్షీణించింది. అయినా ఈ దిశలో భగవత్ స్మరణ చేసుకుంటూ 10 మందికి ఉపయోగపడాలి, సేవ పెట్టాలి, తినాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి గొప్ప ఆధ్యాత్మిక సాధన పొర్రాలు, అంతరంగమైనటువంటి అవధూత లక్షణాలు కలిగినటువంటి మాతాజీ శ్రీమతి మాణిక్యమ్మని నిజంగా దర్శించడం ఒక గొప్ప అదృష్టం. అటువంటి మహనీయురాలైనటువంటి ఆవిడ గర్భంలో జన్మించడం నాకు కూడా ఒక అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశాన్ని, ఈ లీలని చెప్పే భాగ్యాన్ని సాక్షాత్తు ఆ సాయినాథుడు కలిగించడం, వారి అపార కరుణ కృపా కటాక్ష వీక్షణాలు మీకు మీ జీవితం నిండుగా ఉండాలని ఆశిస్తూ, ఎవరైతే షిరిడి సాయి భక్తి టీవీ వీక్షిస్తున్నారో భగవద్బంధులు ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ప్రసాదించాలని ఆశిస్తూ, సర్వేజనం సుఖినో భవంతు. ఓం శ్రీ సాయి.